వందనలుగాక. ఆకలేయటానికి ముందైనా అందరూ ఆమెనంటే బాగుంటుందన్న ఆశ. ఒకసారి బిగ్గరగా ఆమెనండి అందరూ. రైట్, మంచిది. చక్కటి వాక్యం ద్వారా ఎలాగూ వారు నిశ్చయించుకోవాలి, ఎలాగూ సిద్ధపడాలి అనే విషయాలను గురించి దైవోపదేశాన్ని అందించిన దైవజనులు కాలేబన్న గారికి ఇరు కుటుంబాల పక్షాన, మా సేవా పరిచర్య అంతటి పక్షాన హృదయపూర్వక వందన శుభాలు తెలియజేస్తున్నాను. నీతిని బట్టి, నమ్మకత్వాన్ని బట్టి ప్రదానం చేసుకుంటున్నాను అనే భావన రోహిత్ గారికి. నీతిని బట్టి, నమ్మకత్వాన్ని బట్టి మాత్రమే, నా పాస్ట్ లైఫ్ని బట్టో నా బ్యాక్గ్రౌండ్ని బట్టో కాదు, నీతిని బట్టి, నమ్మకత్వాన్ని బట్టి మాత్రమే నేను ప్రదానం చేయబడుతున్నాను అనే భావన శివ సమర్పణకు ఖచ్చితంగా కలిగి ఉండాలని ఈ వాక్యం, ఈ వర్తమానం, ఈ ఉపదేశం వారి జీవితంలో వాగ్దానమగునుగాక, ప్రవచనమగునుగాక, నిశ్చయముగా అది నెరవేర్చబడునుగాక. శబ్దం ఆమేన్, హల్లెలూయా. ఈ వాక్యం వారి జీవితంలో ఫలించున్నట్లుగా దైవజనులు కాలేబ్ గారితో కలిసి చెన్నూరు పరిసర ప్రాంతాలలో దేవుని సేవ చేస్తున్న దైవజనులు ఇస్సాక్ పాస్టర్ గారు వేదిక మీదకి వచ్చి ప్రార్థన చేయాలని ప్రేమతో వారిని ఆహ్వానిస్తా ఉన్నాను. స్తోత్రం. మహాపరిశుద్ధుడివైన తండ్రి, జీవాధిపతి యేసయ్య, నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగోనా తండ్రి, ఈ దినము నాయన మీరు ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేకమైన నిశ్చితార్థ కార్యక్రమానికి నాయన ఇంతమంది దైవ సేవకుల సముఖంలో ప్రభునా తండ్రి ప్రార్థించి ప్రభువా అయా ఇదిగోనా తండ్రి ఈ కార్యక్రమానికి సిద్ధపరిచిన ప్రభునా తండ్రి సేవకులు రోహిత్ పాస్టర్ గారిని బట్టి, అదేవిధంగా శివ అయా ప్రభునా తండ్రి సమర్పణ కుమారుని బట్టి ప్రభువా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ప్రభునా తండ్రి మీ దైవ సంకల్పము చేత నాయన మీ ఏర్పాటులో ప్రభునా తండ్రి మీరు వారిని ప్రధానము చేయటానికి ప్రభువా నీతిని బట్టి ప్రభునా తండ్రి నమ్మకత్వాన్ని బట్టి దేవానా తండ్రి నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారిని ఏర్పాటు చేయడానికి మీరు కృప చూపినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. దైవజనులు ప్రభునా తండ్రి నాయన అయా నా తండ్రి చెప్పిన ప్రకారముగా ప్రభా రాబోయే వివాహానికి బిడ్డలు సిద్ధపడుతూ ఉండగా ప్రభా ఒకరి ఒకరు ప్రభునా తండ్రి ఆత్మీయ జీవితంలో కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో ప్రభునా తండ్రి అయా తన సిద్ధపడుటకు నాయన మీ కృప నీ కాపుదల బిడ్డలకు దయచేయమని వచ్చినాం ప్రభు. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మనుషుల ఆలోచన కాక ప్రభా మీ దైవ సంబంధమైన ఆలోచన చేత వారు నడిపించి దేవన తండ్రి ముందు కట్టబోతున్న నా తండ్రి అయా తన ఆత్మల కొరకు వారు సిద్ధపడుతుండగా బలమైన మీ కార్యాలు జరిగించి మహిమ తెచ్చుకున్న తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇట్టి కార్యక్రమానికి చేరి వచ్చిన ప్రభా ప్రతి ఒక్కరిని బట్టి సేవకులను బట్టి ప్రభుత్వ అద్భుతమైన ప్రభా ఈ యొక్క కార్యక్రమాన్ని మహిమకరంగా మీరు జరిగించిన విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభు. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరే సమస్త మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని వాక్యం అందించిన దాసులకును ప్రభా అదేవిధంగా వేదిక మీద ఉన్న ప్రతి సేవకులకి ప్రభుల తండ్రి మీరే కృప చూపి మీరు నడిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఇస్సాకుల వివాహ నిశ్చయాన్ని సోదాహరణంగా వివరించిన దైవజనులకు మరొకసారి వందనాలు తెలియజేస్తూ, రిబ్కా చక్కనిది అని దేవుని వాక్యంలో ఉంది. మా అమ్మాయిలాగా రిబ్కా చక్కనిది. ఏ విషయంలో చక్కనిదంటే రిబ్కా రూపాన్ని మనం చూడలేదు కానీ రిబ్కా గుణాలను మనం చూసాం బైబిల్లో. ఈ రోజున రూపాన్ని చూసి చక్కదనాన్ని వెతుకుతున్నారు. బైబిల్ రూపాన్ని చూసి చక్కదనం గురించి చెప్పలా, గుణాలను బట్టి చక్కనిది అనే మాట లేఖనంలో రాయబడింది. రిబ్కా చక్కదనం ఏమిటి? తల్లిదండ్రులకు విధేయత చూపడమే రిబ్కా చక్కదనం. రిబ్కా చక్కదనం ఏమిటి? ముక్కు ముఖం తెలియని వాడికి ప్రేమ చూపి తన 10 ఒంటలకు సైతం నీళ్లు తోడిపోసేలాగా ప్రయాసపడటమే రిబ్కా యొక్క చక్కదనం. అంటే ప్రేమ చూపుటలో, విధేయత చూపుటలో, ప్రయాసపడుటలో చక్కనిదైన రిబ్కా ఇస్సాకుకు భారీగా వచ్చింది. నమ్మిన వారు ఆమెన్ చెప్పండి. ఈరోజు నా కుమార్తె అయినా నేను ఇస్తున్న హెచ్చరికే ఏమనగా, నీవు ప్రేమలో చక్కని దానవై, ప్రయాసలో చక్కని దానవై, విధేయతలో చక్కని దానవై దేవునికి మహిమ తేవడానికి నిశ్చయించుకొందువుగాక. నిశ్చయం దేనికి? నిశ్చయం ప్రేమ చూపడానికి. దేనికి నిశ్చయం? విధేయతగా ఉండడానికి. దేనికి నిశ్చయం? ప్రయాసపడడానికి. అలాగే మరి వాళ్ళ అమ్మాయి కాబట్టి, వాళ్ళ అయ్యగారు కాబట్టి
ముందు అమ్మాయి గురించి ఎక్కువ చెప్పుకుంటున్నాడు అనుకుంటుంది మా చెల్లి రోహిత. లేదు, అట్లా ఏం లేదు, ఆయన కూడా మా అబ్బాయే, నేను ముందే చెప్పేశా. స్తోత్రం కలుగును గాక. మరి ఇస్సాకు ఎలాంటి వాడో తెలుసండి? ఇస్సాకు ఎలాంటి వాడంటే, రిబ్కాని తీసుకొని ఎలియాజరు వెళ్ళుచుండగా ఒంటె మీద కూర్చొని రిబ్కా వెళ్ళుచున్నప్పుడు ఒక యవనస్తుడు సాయంకాలపు వేళ పొలములో ధ్యానించడానికి వెళ్తున్నాడట. యవనస్తులు సాయంకాలం ఎక్కడుంటారు? స్నేహితులతోనో, మోరీల మీదో, గోడల మీదో, కల్వర్ట్ల మీదో, సినిమా హాల్లోనూ ఉంటారు. కానీ ఈ యవనస్తుడు సాయంకాలం పొలములోకి ధ్యానించడానికి వెళ్తున్నాడు. ధ్యానించడానికి వెళ్ళిన కాలం ఎటువంటిది? బైబిలే లేని కాలం. ఫోటోగ్రాఫర్లు ఏం కంగారు పడొద్దు, బ్రహ్మాండమైన స్టిల్ ఇప్పిస్తాను మీకు. నేను నన్ను ఆపి మీరు స్టిల్స్ కోసం అడగొద్దు, నేను ఖచ్చితంగా మీకు ఆ సమయాన్ని ఇస్తాను, ఇబ్బంది ఏమి లేదు. రైట్, మంచిది ప్రియులారా. దేవుని చిత్తం అని గ్రహించిన ఎలియాజరు ఇది దేవుని చిత్తం అని రిబ్కాకు చెప్పలేదు. ఇంటికి వెళ్ళిపోయి బెతూయేలు కుటుంబానికి చెప్పాడు. ఆ బిడ్డకు చెప్తే క్రమం అయ్యేది కాదు, కుటుంబానికి చెప్తే క్రమమైంది. ఆ కుటుంబం సెలవు చొప్పునే ఎలియాజరు సమ్మతించి ఈ కుమార్తెని అబ్రహాము కుమారుడైన ఇస్సాకు యొద్దకు తీసుకుని వెళ్ళడం జరిగింది. కాబట్టి ఎందరి సమక్షంలో తల్లిదండ్రుల సమ్మతి కూడా తీసుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. కనుక రోహిత్ కుమార్ యొక్క తల్లిదండ్రులు యేసుపాదం గారు, కీర్తన గారు వేదిక మీదకి రావాలని ఆహ్వానిస్తున్నాను. అలాగే ఈ కుమార్తె షీబా సమర్పణను రోహిత్ కుమార్కి మరి భార్యగా నిశ్చయించడానికి సిద్ధపడుతున్న తల్లిదండ్రులు వేదిక మీదకు రావాలని ప్రేమతో వారిని ఆహ్వానిస్తున్నాను. మీరు త్వరగా రావాలి. ఇక నాది లేదు ఆలస్యం, మీదే ఆలస్యం. మీరు ఎంత త్వరగా పరిగెత్తుకొస్తే అంత త్వరగా ఈ కార్యం ముందుకు సారి. పేరు యేసుపాదం గారు. అలాగే ప్రియులు రోహిత్ కుమార్ గారి యొక్క తండ్రి గారి పేరు కూడా యేసుపాదం గారే. యేసుపాదం గారి కూతురు యేసుపాదం గారి ఇంటికి వెళ్తుంది అని సంతోషంగా నేను ప్రకటించాను. స్తోత్రం కలుగును గాక. కాబట్టి కోడలుగా నేను వెళ్తున్నాను అనే భావన నీకు వద్దు, కోడలే మా ఇంటికి వస్తుంది అనే భావన మీకు వద్దు. అందరూ దేవునికి మహిమ కలుగును గాక. కొండేటి యేసుపాదం శారా గార్ల కుమార్తె శివ సమర్పణ అనే యవనస్తురాలిని ప్రార్థనా పూర్వకంగా దేవుని చిత్తమని ఎంచి మీ కుమారుడైన దైవ సేవకుడైన రోహిత్ కుమార్ అనే ఈ యవనస్తునికి భార్యగా, మీ ఇంటి కోడలుగా స్వీకరించడానికి మీరు హృదయపూర్వకంగా అంగీకరిస్తున్నారా? మనం చేయాల్సిన పని ఒకటి ఉందండి. రెండు చేతులు అయితే చప్పట్లు కొట్టాలి. యేసుపాదం గారు అంటే గట్టిగా చెప్పిన తర్వాత మనం కాముగా ఉండకూడదు అసలు. స్తోత్రం కలుగును గాక. అలాగే అమ్మా చెప్పండి మీరు కూడా. మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. సంతోషం. మీకు అర్థమైపోయినట్టుంది బాగా. మీకు అర్థమై చప్పట్లు కొడుతున్నారో, తొందరగా చప్పట్లు కొడితే తొందరగా అయిపోద్దని కొడుతున్నారో నాకేం అర్థం కావట్లా. ఏదైనా క్షేమమే కాబట్టి సంతోషం. స్తోత్రం కలుగును గాక. దామల్లా యేసుపాదం గారి కుమారుడు దైవ సేవకుడు రోహిత్ కుమార్ అనే యవనస్తునికి ఇది దేవుని చిత్తమని, దైవాంగీకారమని, పరిశుద్ధాత్మ నడిపింపని ఎంచి మీ కుమార్తె షీబా సమర్పణను వారి ఇంటి కోడలుగా రోహిత్ గారికి భార్యగా మీరు పంపడానికి హృదయపూర్వకంగా అంగీకరిస్తున్నారా? అంగీకరిస్తున్నాం. రైట్, మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత బెతూయేలు కుటుంబం రిబ్కాను అడిగినట్టుగానే, అమ్మా షీబా, ఈ యవనస్తునికి నీవు జతపరచబడడం ఇది యెహోవా వలన కలిగిన కార్యమని ఇరు కుటుంబాలు సమ్మతిస్తుండగా మేము అడుగుతున్నాం. ఈ యవనస్తునితో మరి నేను మా అమ్మాయిని అడుగుతుంటే మా అబ్బాయి సిగ్గుపడుతున్నాడు ఏంటో నాకు అర్థమై రావట్లేదు. మరి ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇతనితో నీ జీవితాన్ని పంచుకోవడానికి ఇది దేవుని చిత్తమని హృదయపూర్వకంగా అంగీకరిస్తున్నావా? అంగీకరిస్తున్నాను, హృదయపూర్వకంగా అంగీకరిస్తున్నాను. రైట్, మంచి. నా చూపు కూడా అర్థం చేసుకుంటున్నారు మీరు, మామూలు సభికులు గారు. రైట్. తర్వాత ఈ యవనస్తురాలిని ప్రార్థనా పూర్వకంగా అనేది దేవుని చిత్తమని ఎంచి నేను నిర్ణయం తీసుకున్నాను. నా జీవిత భాగస్వామిగా నేను నిత్యము ధ్యానిస్తూ ఆమె ప్రయాసతో, ప్రేమతో యోగ్యమైన సేవ చేయటానికి హృదయపూర్వకంగా రోహిత్ గారు మీరు అంగీకరిస్తున్నారా? హృదయపూర్వకంగా అంగీకరిస్తున్నాను. ఎంతైనా పాస్టర్ గారు కదండి.
రైట్, మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. ఇది మరి ఇరు కుటుంబాలు నిశ్చయించిన ప్రకారం ఒక్క అడుగు ముందుకేండి అన్న, ఒక్క అడుగు ముందుకేండి. అయ్యా మీ పాపం మీరు కుడి చేయబట్టుకోండి అమ్మా, కుడి చేయబట్టుకోండి. రైట్, మీరు అందరూ చప్పట్లు కొట్టాలి, ఇట్లా షేక్ హ్యాండ్ ఇచ్చినట్టు. ఎస్, కొట్టండి చప్పట్లు బిగ్గరగా, అలాగే ఉండండి, అలాగే. పెద్దలు రైట్. ఇప్పుడు చూడండి, రోహిత్ కుమార్ తనంతట తాను సేవ చేయబట్టుకున్నాడా, పెద్దలే పట్టించారా? చెప్పాలి. ఒకవేళ తనంతట తానే చేయబట్టుకుంటే అక్రమం అవుతుంది. పెద్దలే దైవ చిత్తమని వారు పట్టించారు కాబట్టి అది క్రమం అవుతుంది. క్రమానికి సూచనగా ఆ తల్లిదండ్రులు ఈ తల్లిదండ్రులు వీరిద్దరి చేతులు కలిపి వీరి జీవితాంతం యోగ్యంగా బ్రతకాలని నిశ్చయించారు కాబట్టి మీరు కూడా మీ రెండు చేతులు కలిపి చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని కనపరచండి. స్తోత్రం కలుగునుగాక. అందరూ చెప్దాం హల్లెలూయా. ఇంకా ఆస్త బిగ్గరగా చెప్దాం హల్లెలూయా. అంటే జీవితాంతం ఇక మా అమ్మాయి చేయి వదలొద్దు అని అప్పచెప్పిందనమాట. రైట్, దేవునికి మాత్రమే మహిమ చెల్లిస్తున్నాను. మరి ఇరు కుటుంబాల సమ్మతిని బట్టి దేవుని ఎంతగానో గణపరుస్తూ వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. బెతుయేలు కుటుంబం నిశ్చయానికి అంగీకరించిన తర్వాత ఎలియాజరు తాను తీసుకుని వచ్చిన బంగారాన్ని, వెండిని, ఆభరణాలను తీసి ఆ కుమార్తెకి ఇవ్వడం, తన తల్లికి ఇవ్వటం కూడా లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. పరస్పరం గౌరవించుకోవటానికి సూచనగా, ఘనపరుచుకోవటానికి సూచనగా ఈ కుమారుడు ఈమెను వివాహం చేసుకోవడానికి నిశ్చయించుకోవడానికి సాదృశ్యంగా బంగారు ఉంగరాన్ని ధరింపజేసి తన సమ్మతిని తెలియపరుస్తారు. మరి ఉంగరాలు తీసుకుని వచ్చినట్లయితే దైవజనులు సదానందం పాస్టర్ గారు వీటి కొరకు ప్రార్థించాలని ప్రేమతో వారికి ఆహ్వానిస్తున్నాం. జీవాధిపతి అయిన మా పరమ తండ్రి, నీకు స్తోత్రం. నీ ఉన్నతమైన సన్నిధిని ఆశ్రయించి మిమ్మల్ని స్తుతిస్తూ ప్రార్థన చేస్తున్నాం. మీ ఉన్నతమైన ఏర్పాటును బట్టి రోహిత్ని శీభా సమర్పణను మీ కృపకు అప్పగించి ప్రార్థన చేస్తున్నాం. నిశ్చితార్థానికి గుర్తుగా ఈ ధరింప చేస్తున్నటువంటి ఈ ఉంగరాలను మీ కృపకు అప్పగించి ప్రార్థన చేస్తున్నాం. ఇరువురి సమ్మతిని ఈ ఉంగరాలు ధరించుట ద్వారా తెలియపరుస్తూ ఉండగా నీ హస్తములు చాపి మీరు ఆశీర్వదించి వారి జీవితకాలం అంతా నీ కృప తోడుగా ఉంచి నీ ఉన్నత ఉద్దేశాలు వారి ద్వారా సఫలపరిచి ఘనత పొందుమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవునికి మహిమ కలుగునుగాక. అందరం చెప్దాం ఆమేనని. కొద్దిసేపు ఆగితే ఏం చేస్తారో చూద్దాం. రైట్, మైక్ చెప్పండి నాతో కలిసి. నీతిని బట్టి నమ్మకమును బట్టి నీవు నిత్యము నాకుండునట్లు నిన్ను ప్రధానము చేసుకొనుచున్నాను. మీరే మీ చేతితో తన కుడి చేతిని తీసుకుని ఆ ఉంగరాన్ని ఒక్కడుగు ముందుకేయండి. మీరే మీ చేతితో తన కుడి చేతిని తీసుకుని మీరే తీసుకోవాలి. రైట్, ఇప్పుడు మన పని ఒకటి ఉంది. కొట్టండి చప్పట్ల బిగ్గరగా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి అందరూ చప్పట్లు. ఎక్కడెక్కడో పుట్టి జంటగా ఇద్దరొక్కటగుటేమిటో దేవుని సంకల్పం. ఇది సృష్టిలో విచిత్రం, ఇది దేవుని సంకల్పం. అలాగే
ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. పెళ్లి నాటి నుండి తల్లిదండ్రుల వదలి, పెళ్లి నాటి నుండి తల్లిదండ్రుల వదలి భార్యలు. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కని. మనం పరస్పరం మన అభిప్రాయాలను పంచుకోవడానికి, గౌరవించుకోవడానికి, నిశ్చయించుకోవడానికి సాదృశ్యంగా, ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకోవడానికి, నిశ్చయించడానికి సాదృశ్యంగా దైవజనులు థామస్ అయ్య గారు ప్రార్థన చేసి వారికి పూలమాలను అందిస్తారు. ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవిస్తూ ముందుకు సాగిపోదామని నిశ్చయించుకుంటూ ఒకరినొకరు పూలమాలతో అలంకరించుకుంటారు. దైవజనులు ప్రార్థిస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా యేసయ్య, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని, వాటికి సాటి అయిన సహాయం చేయదునని ఆది కాలంలోనే నీ ఒక ప్రణాళికను కలిగినటువంటి గొప్ప దేవుడు. దానిలో భాగంగా ఇరు కుటుంబాల్లో ఉన్నటువంటి యవన బిడ్డలు తండ్రి వివాహం కొరకు తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నప్పుడు తగిన సమయాన్ని మీరు నాయన సమకూర్చి బిడ్డలను ఈరోజు నిశ్చితార్థం జరిగించడానికి కృప చూపారు. ఇంతవరకు తండ్రి నీతిని బట్టి, నమ్మకమును బట్టి ప్రధానము చేసుకుందునని నీ లేఖనములో తెలియపరచబడినట్లుగా ఆ విధంగా తండ్రి వారు ప్రమాణాలు చేసుకొని అయా నాన్న ఒకరి పట్ల ఒకరు నాయన నిశ్చితార్థం జరిగి ఉంటుండగా దానికి బాహ్య చిహ్నంగా ఈ పూమాలలను అయా ధరింపజేసుకొని చుండగా తండ్రి పూమాలలు ఏ విధంగా ఏ విధంగా ఒకదానిని ఒకటి పెనవేసుకొని అల్లుకుపోయి ఉన్నాయో ఆ విధంగా వారి జీవితం అంతా కూడా ముందున్న దినాల్లో ఆశీర్వాదకరంగా మీరు మలచమని ప్రార్థిస్తున్నాం. నీ కృపతోడుగా ఉంచండి, బలపరచండి. ఈ పూమాలను నాయన మార్చుకొని పోతుండగా నీ కృప బిడ్డలకు తోడుగా ఉంచమని సర్వశక్తిమంతుడు నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థించిన దైవజనులకు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. రైట్, మంచిది. ఇక మీదట మీరు ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించడానికి సూచనగా దేవుని నాయకత్వంలో పరస్పర అభిప్రాయాలను గౌరవించుకుంటూ ముందుకు వెళ్తాం అంటానికి సూచనగా మీరు ఈ రోజు నుంచి ఒకరినొకరు గౌరవించుకోవడం ప్రారంభం అవ్వాలి. ఆమేన్. రైట్. కాబట్టి మొదట మీరు పూలమాల వేసి మా రెడీగా ఉన్నాం. చప్పట్లు కొట్టండి, చప్పట్లు దగ్గర. ఎస్, సమయం అతి మధురం దేవారావయ్యా, ఈ దీవెనలివయ్యా, దేవారావయ్యా, ఈ దీవెనలివయ్యా. అందరూ చప్పట్లు. సమయం అతి మధురం దేవారావయ్యా, నీ దీవెనలివయ్యా. మీరు చెప్పండి, ఇప్పుడు మీరు ఎవరిని ఎవరు గౌరవించుకుంటారో, ఎవరు ఎక్కువ ప్రేమించుకుంటారో, మీరు ఎవరు అయితే చప్పట్లు ప్రభువుని కనపడతాం. దేవునికి మహిమ కలుగునుగా. స్వాగతం స్వాగతం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
ఈ వివాహ నిశ్చయం ఈ రీతిగా ముగించబడిందని ప్రకటిస్తూ ప్రభు నామాన్ని గణపరుస్తున్నాను. వధూవరులుగా సిద్ధపరచబడిన వివాహ నిశ్చయము గావించబడిన యవనస్తులిద్దరూ మోకరించినట్లయితే దైవజనులంతా వెనక నిలబడి వారి కొరకు ప్రార్థించి ఈ కార్యాన్ని ముగిస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన అత్యున్నతమైన నామమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. అయా బలవంతుడవు, శక్తిమంతుడవు, నిత్యుడగు తండ్రివి, సమాధానకర్తవు, సైన్యములకు అధిపతిగు మా యెహోవా తండ్రి, నీకే మహిమ ఘనత ప్రభావాలు కలిగి ఉన్న రీతిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. మెట్టికి శ్రేష్టమైన సమయాన ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినమందు దీని యందు సంతోషించి ఆనందించి ఉత్సహించడానికి మీరు సహాయం చేశారు. ఇరు రెండు కుటుంబాలను ప్రేమించి నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని తలంచి అయా ప్రత్యేకంగా దైవ సేవకుల కొరకు సాటి అయిన సహకారిని అయా మీరు ఈ రీతిగా ఏర్పాటు చేసిన రీతిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. అయా ఒక్కరు 1000 మందిని జయించగలిగితే ఇద్దరు 10,000 మందిని జయించగలిగిన కృప అయా వారి కుటుంబానికి, వారి సేవకు, వారి ప్రార్థనా జీవితానికి మీరు అనుగ్రహిస్తున్న రీతిని బట్టి స్తోత్రాలు. ఈ ప్రధాన కార్యక్రమం అయా ఈ నిశ్చితార్థపు వేడుక ఈ రీతిగా చేరవచ్చిన దైవ సేవకుల సమక్షాన అయా మెట్టుకు కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు, సంఘాలు ప్రాముఖ్యంగా అయా మీరు పరిశుద్ధాత్మ దేవుడైనటువంటి అయా మీతో కలిసి ఈ రీతిగా ఈ కార్యక్రమం జరిగించబడ్డానికి మీరు సహాయం చేశారు. అయా వీరు ఫలించడానికి, అభివృద్ధి చెందడానికి, విస్తరించడానికి, ఇదిగో భూమిని లోపరుచుకొని భూమిని నిండించడానికి అయా చాలిన దేవుడవుగా ఇదిగో వారికి మీ ఆత్మీయ మేలు చేత మీరు నడిపిస్తున్న రీతిని బట్టి స్తోత్రాలు. ముగింపులోనికి వచ్చాం. ముందున సమయం ఆశీర్వాదకరంగా చేయండి. ఓ సిద్ధపాటు కలిగి అయా వివాహపు వేడుక కొరకు ఇటు సేవకులను, సంఘాలను, కుటుంబ సభ్యులను, ప్రాముఖ్యంగా వధూవరులను అయా మీరు సిద్ధపరచగలందులకై వందనాలు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ముందున సమయం ఆశీర్వాదకరంగా చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమును మహిమపరచి గణపరచి స్తుతిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులు పెద్దలు యేసుపాదం గారు విడిచిన సేవలో శారమ్మ గారు కొనసాగిస్తున్న ఈ సేవలో బాధ్యతను పంచుకుంటూ సహకారిగా సంఘాన్ని నడిపిస్తున్న దైవజనులు హరి గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, నీకే మహిమ చెల్లించుకుంటున్న నాయన ప్రభువా, ఈ యొక్క వివాహ నిశ్చయార్థ కూడికల ప్రభువా ఈ రీతిగా నాయన ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో ఆది నుండి ప్రభువా ఇప్పటి వరకు నాయన అయా మీ ఆత్మ ద్వారా జరిగించిన ఈ కార్యక్రమాన్ని బట్టి నీ కొందనాలు స్తోత్రాలు. అయా మీ యొక్క ప్రియ దాసుల ద్వారా వారి చేతుల మీద జరిగించిన ఈ కార్యక్రమాన్ని బట్టి నీ కొందనాలు స్తోత్రాలు ప్రభువా. అయా మరి వివాహం కొరకు సిద్ధపరచబడ్డ ఈ బిడ్డల ఇరువురిని మీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభువా. అయా మీ సియోనులో నుండి పరిశుద్ధ పట్టమైన సియోనును దీవించండి, ఆశీర్వదించండి నాయన. అయా నీకే స్తోత్రాలు, నీ కృప, నీ సన్నిధి నిత్యము ఈ బిడ్డలకి తోడుగా ఉంచండి ప్రభువా. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే నాయన మరి రాబోయే దినాల్లో కూడా ప్రభువా ఈ బిడ్డలు నీ చేతిలో ఒక బలమైన పనిముట్టుగా ప్రభువా వాడబడినట్లు నీ సేవలో సహాయం చేయండి తండ్రి. దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థించిన దైవజనులకు వందనాలు. ప్రభు ఈ ప్రార్థన అంగీకరించును గాక. అలాగే వధువుగా సిద్ధపరచబడిన కుమార్తె శివ సమర్పణ యొక్క పెద్దనాన్న గారు దయాశీల గారు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత దైవజనులు కాలేబు గారు ఆశీర్వాదాన్ని ఇస్తారు. ప్రేమ నమ్మకమైన తండ్రి, కృప కలిగిన మా దేవ, సర్వశక్తిమంతుడైన తండ్రి, మీకు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మేము ఆనందించి ఉత్సాహించి సంతోషిస్తున్నామని ప్రభువా మీ లేఖనము చలవిచ్చిన మాటను బట్టి నా తండ్రి, ఈ దినమున మా ప్రభువా షేబా సమర్పణ మీరు జ్ఞాపకం చేసుకుని కుమార్తెను నా తండ్రి ప్రభువా ఇదిగో నా తండ్రి ఆనాడు మా ప్రభువా రక్షణ స్తోత్రాలు అబ్రహాం కుటుంబంలో నుంచి నా తండ్రి ఎలిజాజర్ని ఏ రీతిగా అయితే నా ప్రభువా తండ్రి నాయన పంపించిన రీతిని బట్టి లాభాను కుటుంబానికి తండ్రి ఆ రీతిగా నాయన సంఘ పెద్దలను సంఘస్థులను తండ్రి ఇదిగో సేవకులను నన్ను నడిపించి ఈ కార్యక్రమాలు ఇంతవరకు ఉండి అన్ని కార్యక్రమాల్లో పాలు పంపులు పొందించడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవా నీకు కొందనాలు నాయన. ఇదిగో తండ్రి నాయన అయ్యా ప్రభు నీకు కొందనాలు తెలుస్తున్నాము నా తండ్రి. మీ సన్నిధిలో నా తండ్రి ఈ కార్యక్రమం మీరు ఉన్నందుకు కొందనాలు చెల్లించుకుంటూ నా తండ్రి మీ నామానికి మహిమ తెచ్చుకోమని వధువుగా సిద్ధపాటు కలిగి ఉండ నీ బిడ్డను దీవించి ఆశీర్వదించి వధువుకు అప్పగిస్తుండగా నా తండ్రి ఆ జరగబోయే కార్యక్రమం మీరుండి మహిమపరుచుకొని గణపరుచుకోమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. శాశ్వతమైన ప్రేమతో మనలను ప్రేమిస్తున్నటువంటి పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ,
మన నిత్య రక్షణకు క్షేమమునకు కారణమైనటువంటి మన రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, అనుదినము ఆయన ఆలోచన చేత జ్ఞాన వివేకముతో నడిపిస్తున్న ఆదరణకర్త అయిన జ్ఞానాత్మ అయిన పరిశుద్ధాత్మ దేవుని సమయోచితమైన ఆలోచన జ్ఞానము విశేషముగా ఈ దినమందు ఈ వివాహ నిశ్చయ కార్యక్రమము ద్వారా ప్రదానము చేయబడి ముందున్న పరిశుద్ధ వివాహము కొరకు సిద్ధపరచబడినటువంటి వధూవరులకు, వారి కుటుంబ సభ్యులకు, చేరి వచ్చిన దైవజనులకు, ఆత్మీయులకు, శ్రేయోభిలాషులకు సదా తోడుగా ఉండి నడిపించి ఆశీర్వదించి ఆయన కృపలో ముందున్న వివాహము కొరకు సిద్ధపరచబడినటువంటి యవన బిడ్డలను ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. దేవుని మంచిది. ఈ వివాహ కూర్చోండి, దయచేసి కూర్చోండి, పర్లేదు. మీ భోజనానికి ఇంకో గంటలో వెళ్ళిపోవచ్చు, మనం ఇబ్బంది ఏం లేదు. మంచిదండి. దైవజనులందరికీ ఈ కూడికలో పాలు పొంది ఆశీర్వదించిన, వెచ్చించి మన మధ్యకు విచ్చేసిన అభిషిక్తులైన దైవజనులందరికీ ఈ వివాహ నిశ్చయ వేదిక పక్షాన హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. పేరు పేరున మరి అడగగానే మన మధ్యకు వచ్చిన దైవజనులు, ఉపదేశం అందించిన కాళీబన్న గారికి నిండు వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే పెద్దలు దైవజనులు సదానందం అన్నయ్యకి నిండు వందనాలు, థామస్ అన్నకు వందనాలు, అలాగే జెర్మియా గారికి వందనాలు, దయాశీల గారికి వందనాలు, ఇసాక్ గారికి వందనాలు, అండ్ హరి గారికి వందనాలు. ఆయా ప్రాంతాల నుంచి వచ్చేసిన సేవకులందరికీ హృదయపూర్వక వందనాలు ఇరు కుటుంబాల పక్షాన నేను తెలియజేస్తూ ఉన్నాను. తర్వాత అయితే ఈరోజు ఒక ప్రత్యేకమైన దినం, ఇది ఒక విశేషమైన దినం. అదేమనగా కావాలనే మరి ఇరు కుటుంబాలు ఈ రోజును వారు ఎన్నిక చేసుకున్నారు. ఈ రోజున ఈ మార్చి 20 కుమార్తె షీబా సమర్పణ యొక్క పుట్టినరోజు. సో అందుకోసం మరి నాకు మరి ఇంకా ఉన్న సంగతిలో కొన్ని చెప్తున్నారు వాళ్ళ చెవిలో, మరి దాన్ని మరి అది పరిగణలోకి తీసుకొని మీ సమయాన్ని కొంచెం నేను తీసుకోవడం జరుగుతుంది. రైట్, కేకు తీసుకొని రావడం జరిగింది. సో వారిద్దరు కలిసి కేక్ కట్ చేసి, సర్వాధికారి శక్తివంతుడా, మీ కృపగల మహిమగల పాదాలకు స్తుతులు ఆరోపిస్తున్నాము నాయన. ఈరోజు ఈ రీతిగా ఇందరు దైవజనుల సమక్షంలో, ఇందరు ప్రార్థనాపరులైన వారి నడిపింపులో, పరిశుద్ధాత్ముడా మీ సాన్నిధ్యంలో వివాహం నిశ్చయమైన ఈ బిడ్డలిద్దరిని మీ చేతులకు అప్పగిస్తున్నాము నాయన. నిశ్చయము, వివాహము నిశ్చయము గావించబడిన వీరు నిశ్చయముగా అనేకులు ఎదుట మాదిరికరంగా ఉంటారని మేము నమ్మి మిమ్మల్ని స్తుతిస్తున్నాము నాయన. ఈ యొక్క స్వీట్ కంటే, ఈ కేక్ కంటే మధురమైన దాంపత్య జీవితాన్ని వారు కలిగి ఉందురుగాక. అట్టి అనుభవాలతో నింపండి, వర్ధల చేయండి. అలాగే ప్రత్యేకంగా నాయన, తల్లి గర్భంలో పిండముగా రూపొందించబడినది మొదలుకొని గడిచిన సంవత్సరాలన్నీ దీవెనాశీర్వాదాలతో కుమార్తెను దీవించి ఈరోజు మరొక సంవత్సరం అనే దయాకిరీటం ఇచ్చి ఈ రోజును బహుమానంగా తన వివాహ నిశ్చయాన్ని జరిగించి తన కొరకు వరుణ్ణి సిద్ధపరిచినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఇరు కుటుంబాలను బట్టి మిమ్మల్ని ఆరాధిస్తూ మీరు మాత్రమే మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే.
చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమములే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే ముగిసే ప్రియమైన హృదయమే ఏర్పరచిన దినమే మన కన్నులకు ఆశ్చర్యమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే బంధము మరణము తప్ప మరి ఏది విడదీయనిది బంధము వ్యాధి బాధ సంతోషంలో కలిమిలేని ఆరోగ్యంలో ప్రభువే ఒకటిగా దీవించెను మనులే అందుకు నియమించెను పరలోకములో నిర్ణయించెను నరలోకములో ఏర్పరిచెను కళ్యాణమే పరిణయమే మరి కళ్యాణమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు జరిగే పరిశుద్ధ వివాహమే జరిగే నిరంతర సంతోషమే జరిగే పరిశుద్ధ వివాహమే జరిగే నిరంతర సంతోషమే ధీం ధీం తనన ధిరనరన ధీం ధీం తనన ధీం ధీం తనన ఓహో హో హో ధీం ధీం తనన ధీం ధీం తనన ధిరనరన ధీం ధీం తనన ధీం ధీం తనన ఓహో హో హో ఇరువురొక్కటైన చక్కని తరుణాన ఇలను ముచ్చటైన మీపై విరివానా ఇరువురొక్కటైన చక్కని తరుణాన ఇలను ముచ్చటైన మీపై విరివానా శోభ వెల్లువాయగా ప్రాభవంబు చల్లగా నిపుడు కృపను చల్లగా ప్రభువు వల్ల మీరిలా వేడుకైనది మీ వివాహము ఇరువురొక్కటైన చక్కని తరుణాన ఇలను ముచ్చటైన మీపై విరివానా ఇరువురొక్కటైన చక్కని తరుణానా
ఏ నరుడు ఒంటరిగా లేకుండవలెనంటూ ఈ వరుడు నీకంటూ మేలే చేసే పరిశుద్ధ స్థితి అందు పరిణయము జరిగించి ఈ వధువు నీ కోసం ఎంచే నేసే. వెల్లువాయగా ప్రాభవంబు చల్లగా విభుడు కృపను చల్లగా ప్రభువు వల్ల మీరియా వేడుకైనది మీ వివాహము. ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఇలను ముచ్చటైన మీపై విరివానా. ఇరువురొక్కటైన చక్కని తరుణానా దేహాన చెరి సగమై సహచరిగా నీకై చేసి లోబడుట నేర్పించి ప్రేమించమని చెప్పి మీ ఇరువురికి యేసు ప్రేమే నేర్పే. దేహాన చెరిసగమై నీ ఎముకలో ఎముకై ఈ వధువు సహచరిగా నీకై చేసే లోబడుట నేర్పించి ప్రేమించమని చెప్పి మీరువురికి యేసు ప్రేమే నేర్పే. శోభవిల్లు హాయిగా ప్రాభవంబు చల్లగా విభుడు కృపను చల్లగా ప్రభువు వల్ల మీరియా వివాహము. ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఇలను ముచ్చటైన మీపై విరివానా. ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఇలను ముచ్చటైన మీపై విరివానా. శోభవిల్లు హాయిగా ప్రభవంబు చల్లగా విభుడు కృపను చల్లగా ప్రభువు వల్ల మీరిలా వేడుకైనది మీ వివాహము. ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఇలను ముచ్చటైన మీపై విరివానా. ఇరువురొక్కటైన చక్కని తరుణానా. ఏనాటిదో ఈ బంధము పరమ ప్రభుని సంకల్పము. ఏనాటిదో ఈ బంధము పరమ ప్రభుని
ప్రక్కటెముకను నారిగా చేసి మంటిని తీసి నరునిగా చేసి ప్రక్కటెముకను నారిగా చేసి ఇద్దరిని ఒకటి చేసి చిత్తమునే జరుగనిచ్చి ఇద్దరిని ఒకటి చేసి చిత్తమునే జరుగనిచ్చి ఇది వివాహమన్నాడు, ఇది వివాహమన్నాడు. వివాహం అమోఘం అందరికీ ఆమోదం అందరికీ ఆనందం అత్యంత సంతోషం విడదీయని బంధం విడదీయని సంబంధం. హ్యాపీ మ్యారీడ్ లైఫ్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్, we wish you happy, happy married life, happy married life, happy married life, we wish you happy, happy married life. దేవాది దేవుడు కృప కుమ్మరించి తన దయ చొప్పున దీవెనలిచ్చి దేవాది దేవుడు కృప కృమ్మరించి తన దయ చొప్పున దీవెనలిచ్చి వివాహం మహోత్సవమని ఎన్నడూ విడిపోరాడని వివాహం మహోత్సవమని ఎన్నడూ విడిపోరాదని కలిసి జీవించమన్నాడు, కలిసి జీవించమన్నాడు. వివాహం అమోఘం అందరికీ ఆమోదం అందరికీ ఆనందం. అత్యంత సంతోషం విడదీయని బంధం విడదీయని సంబంధం హ్యాపీ మ్యారీడ్ లైఫ్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్, we wish you happy, happy married life, happy married life, happy married life, we wish you happy, happy married life. మరచిపోనిది మాసిపోనిది పెండ్లనే బంధము మరచిపోకుమా జీవితమునా మరచిపోకుమా జీవితమునా పెండ్లి నాటి ప్రమాణము.
గుణవతి అయిన భార్య దొరుకుట రుదురా, గుణవతి అయిన భార్య దొరుకుట రుదురా. ఆమె మంచి ముత్యము కన్నా విలువైందిరా, మంచి ముత్యము కన్నా విలువైందిరా. జీవితాంతము తోడురా, వెన్నెల బాటరా, జీవితాంతము తోడురా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా. గుణవతి అయిన భార్య దొరుకుట రుదురా, గుణవతి అయిన భార్య దొరుకుట రుదురా. అలసినప్పుడు చెల్లిలా, కష్టాలలో తల్లిలా, అలసినప్పుడు చెల్లిలా, కష్టాలలో తల్లిలా, సుఖ దుఃఖములలో భార్యగా, సుఖ దుఃఖములలో భార్యగా, భర్త కన్నుల నీడరా, జీవితాంతము తోడురా, వెన్నెల బాటరా, జీవితాంతము తోడురా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా. గుణవతి అయిన భార్య దొరుకుట రుదురా, గుణవతి అయిన భార్య దొరుకుట రుదురా. మరచిపోనిది మాసిపోనిది పెండ్లనే బంధము, మరచిపోనిది మాసిపోనిది పెండ్లనే బంధము, మరచిపోకుమా జీవితమున, మరచిపోకుమా జీవితమున, పెండ్లి నాటి ప్రమాణము, జీవితాంతము తోడురా, వెన్నెల బాటరా, జీవితాంతము తోడురా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా.
దొరుకుటారుదురా, గుణవతి అయిన భార్య దొరుకుటారుదురా. ఆమె మంచి ముత్యము కన్నా విలువైందిరా, మంచి ముత్యము కన్నా విలువైందిరా. జీవితాంతము తోడురా, వెన్నెల బాటరా. జీవితాంతము తోడురా, వెన్నెల బాటరా. వెన్నెల బాటరా, వెన్నెల బాటరా. వెన్నెల